చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. మీ జీవితంలో కష్టాలు వచ్చాయంటే త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని, దేవుని ఆశీర్వాదం లభిస్తుందని అర్థం. మన ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మన పూజగది చాలా పవిత్రమైనది. ఎందుకంటే మన పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు. మీ పూజ గది ఎంత పవిత్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. అయితే మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనం లేదనుకుంటారు. దీనికి కారణం ఏమిటంటే మీ పూజగది సరిగ్గా లేకపోవటమే. మీరు చేసే పూజలను దేవుడు స్వీకరించాలంటే మీ పూజగది వాస్తు బాగుండాలి. మీ పూజ గదిలో దేవతలు ఉంటేనే మీ ఇంటికి మంచి జరుగుతుంది. మీరు చేసే పూజలు దేవునికి చేరుతాయి. కాబట్టి అసలు పూజ గదిని ఎలా పెట్టుకోవాలి? పూజ గదిలోకి దేవతలను ఎలా ఆహ్వానించాలి? పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉండాలి? ఇక పూజలో పాటించాల్సిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈశాన్య దిక్కులో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. కాబట్టి వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజగది ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈశాన్యంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. మీ పూజలను ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడు. పూజ గదిలో ఉండే దేవుని పటాలు మరీ ఎక్కువగా ఉండకూడదు. పూజ గదిలో ఎక్కువగా దేవుని పటాలు ఉంటే మీ పూజలో ఆటంకాలు కలుగుతాయి. పూజగదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు. కానీ ప్రతి ఒక్కరు న్యూస్ పేపర్లను వేసేస్తున్నారు. ఏదైనా ఒక పట్టు వస్త్రాన్ని కానీ ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ పూజ గదిలో వేసుకోవాలి. పూజలో ఉపయోగించే దీపం కుందులు మరీ నల్లగా ఉండకూడదు. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి పూజ గదిలో వెలిగించే దీపం నల్లగా ఉండకూడదు. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. కాబట్టి మీ పూజ గది గోడలపైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి. స్వస్తిక్ గుర్తులో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తారు. ఇంట్లో దీపారాధన చేసే ముందు గంగాజలంతో పూజగదిని శుద్ధి చేసుకోవాలి. గంగాజలాన్ని పూజ గదిలో చిలకరించి ఇంట్లో పూజ ప్రారంభించాలి. గంగాజలం లేనివారు పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవచ్చు. పూజగది శుద్ధి చేసిన తర్వాతే ఇంట్లో పూజలు ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదిస్తే ముక్కోటి దేవతల సంతోషపడి కోరిన కోర్కెలను నెరవేరుస్తారు. మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షింతలు ఉండాలి. మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో అక్షింతలు ఉండాల్సిందే. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇంట్లో దీపారాధన చేసే ముందు పూజ గదిలో అష్టదళ ముగ్గుని వేయాలి. అష్టదళ పద్మంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. పూజ గదిలో ముగ్గు లేకుండా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు. అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 3 ప్రదక్షిణాలు చేయాలి. పూజ చివర్లో దేవునికి ప్రదక్షిణాలు చేస్తేనే మీరు చేసే పూజలకు పుణ్యం లభిస్తుంది. పూజ చేసే ఆడవారు నుదుటి పైన కుంకుమ బొట్టు పెట్టుకుని చేతులకు గాజులు వేసుకోవాలి. మీ భర్తకి ఐశ్వర్యం లభించాలంటే ఆడవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా భర్త ఆయుష్షు పెరగడంతో పాటు భర్త సంపద కూడా పెరుగుతుంది. పూజలో వెలిగించే దీపానికి ఖచ్చితంగా కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక పూజలో వెలిగించే దీపం త్వరగా కొండెక్కకూడదు. మీరు వెలిగించే దీపం కనీసం 48 నిమిషాల పాటు వెలగాలి. అప్పుడే మీ పూజకు పుణ్యఫలితం లభిస్తుంది. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి. లేదా గోవు చిత్ర పటాన్ని పెట్టుకోండి. పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది.
ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇంటికి విపరీతమైన సంపద కలిసొస్తుంది. ఇక పట్టిందల్లా బంగారమవుతుంది. ఎర్ర గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదు. నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ఉంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. కమలంలో కూర్చుని ఉన్న లక్ష్మీదేవి మాత్రమే మన పూజగదిలో ఉండాలి. నైటీలు వేసుకొని ఇంట్లో పూజలు చేయకూడదు. లక్ష్మీ రూపమైన ఆడవారు చక్కగా చీర కట్టుకొని ఇంట్లో పూజలు చేసుకోవాలి. పూజ చేసే ఆడవారు చక్కగా కూర్చుని దేవుడిని పూజించాలి. అంతేగాని నిలబడి మాత్రం పూజలు చేయకూడదు. నిలబడి చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఉన్న మగవారు దీపం వెలిగిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. పూజలో మగవారు వెలిగించే దీపానికి చాలా పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి మీకు వీలైనప్పుడల్లా ఇంట్లో మగవారి చేత దీపాన్ని వెలిగించండి. తమలపాకులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కింద 2 తమలపాకులను పెట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.